హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ మన వీడియోలో ఏదన్నా ఒక పార్ట్ని ట్రిమ్ చేయాలి అంటే ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను, బట్ అది మారిందనమాట కొంచెం. సో అది ఇప్పుడు చెప్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ పర్టికులర్గా చేయడానికి రీజన్ యాక్చువల్గా ఇప్పుడున్న కొత్త అప్డేట్స్ ప్రకారం ఏంటంటే మన వీడియోసే మనం రిపీటెడ్గా పెట్టిన చిన్న క్లిప్స్ అయినా సరే రీయూజ్డ్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం అన్ని వీడియోస్ డిలీట్ చేయలేము కదా. సో అలాంటప్పుడు ట్రిమ్ చేయొచ్చు అనమాట. ఆ పార్ట్ వరకు ఏదైతే మీరు రిపీటెడ్గా యూజ్ చేస్తారో ఆ పార్ట్ వరకు ట్రిమ్ చేయొచ్చు అనమాట. సో మీరు మీ వీడియోస్లో మీకే తెలుస్తుంది కాబట్టి ట్రిమ్ చేయొచ్చు. అది ఎలా ట్రిమ్ చేయాలి అండ్ ఒక పార్ట్ అయినా ఎన్ని పార్ట్స్ అయినా ట్రిమ్ చేయొచ్చా ఏంటి మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో ఇది మీకు గ్యారంటీగా హెల్ప్ అవుతుంది. ఎక్కడన్నా సేవ్ టు వాచ్ లెటర్లో అయినా చేసి పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు కాకపోయినా మీకు ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుంది. సో ఏదైనా ఒక పార్ట్ ట్రిమ్ చేయాలి అంటే కనుక మీరు ఈ విధంగా అయితే చేయొచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తాను, ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ నేను ఈ వీడియోకి అయితే మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ముందే చూసుకోవాలి, ఇక్కడ అంటే ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు ట్రిమ్ చేయాలా లేదంటే బ్లర్ చేయాలా ఏంటి అనేది ఇక్కడ టైమింగ్ చూసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్లే చేసి చూస్తే మనకి ఎగ్జాక్ట్గా సెకండ్స్ మినిట్స్ అన్నీ కూడా వస్తాయి కదా. అండ్ తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంది కదా. ఎడిటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లర్, ట్రిమ్మర్, కట్ ఇది వీడియో ఎడిటర్ అనమాట. అంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం అయితే చేయొచ్చు. ఆడియో అయితే కనుక మ్యూజిక్, అంటే మ్యూజిక్ యాడ్ చేస్తే ఇక్కడ నుంచి యాడ్ చేస్తే ఏంటంటే టూ మచ్ సౌండ్ వస్తుంది, చాలా ఎక్కువగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో మనం అక్కడ పెట్టుకోవడమే ఈజీ. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే బ్లర్ గురించి, ట్రిమ్ అండ్ కట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ బ్లర్ తీసుకున్నామంటే కనుక ఇక్కడ నేను మొబైల్ నెంబర్ లాగా ఇచ్చాను అనమాట. మొబైల్ నెంబర్ బ్లర్ ఎలా చేయాలి వీడియోలో అనే దానికి చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఇది చేశాను అనమాట మెయిన్గా. అండ్ అలాగే ట్రిమ్ గురించి కూడా. సో ఇక్కడ మొబైల్ నెంబర్ నేను ఏ సెకండ్స్ వరకు ఇచ్చాను అనేది అయితే చూస్తున్నాను. సో ఇక్కడ నేను 30 seconds 04 frames వరకు అయితే ఇచ్చాను అనమాట. సో మనం ఇలా చెక్ చేసుకోవచ్చు, అంటే సెకండ్స్ మారుస్తూ ఎక్కడి నుంచి ఏ సెకండ్ వరకు ఉంది అనేది స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే ఏ పార్ట్ వరకు మనం బ్లర్ చేయాలి అనేది. సో ఇక్కడ చూసినట్లయితే 30 సెకండ్ ఉండేదేమో సెకండ్స్, లాస్ట్ ఉండేదేమో ఫ్రేమ్స్ అనమాట. సో ఆ 30 seconds 04 frames వరకు అయితే ఈ బ్లర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ కర్సర్ ఉంది కదా, ఈ బ్లాక్ లైన్, దాన్ని అయితే ముందు స్టార్టింగ్కి తీసుకురండి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం బ్లర్ చేయాలి కాబట్టి. సో ఈ బ్లర్ క్లిక్ చేసి కస్టమ్ బ్లర్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మనం కస్టమ్ బ్లర్ మనం ఏ సెకండ్ నుంచి ఏ సెకండ్ వరకు, ఏ మినిట్ నుంచి ఏ మినిట్ వరకు పెట్టాలి అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే షేప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ షేప్ వచ్చేసి రెక్టాంగిల్, ఓవెల్, మనం ఏది సెలెక్ట్ చేస్తే అదైతే వస్తుంది. సో నేను రెక్టాంగిల్ పెడుతున్నాను. అలాగే ట్రాక్ ఆబ్జెక్ట్, అంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆ నెంబర్ని మనం వేరే చోట పెట్టామనుకోండి, అది అలా ట్రాక్ అవుతూ కూడా వెళ్తుంది అనమాట. ఆ బ్లర్ అనేది అలా ట్రాకింగ్ అవుతూ వెళ్తుంది. నేనైతే ఇక్కడ ఫిక్స్ బ్లర్ పొజిషన్ అనేది అయితే పెడుతున్నాను, ఎందుకంటే మొబైల్ నెంబర్ ఒక దగ్గరే కాబట్టి ఉండేది, దాన్ని ఏం ప్లేస్ ఏం మార్చరు కదా జనరల్గా. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుని తీసుకొచ్చి ఈ మొబైల్ నెంబర్ పైన పెడితే అది పూర్తిగా బ్లర్ అయిపోద్ది అనమాట మొబైల్ నెంబర్. అలాగే ఇది ఇలా సెట్ చేసుకోవచ్చు, అంటే మనకి ఎక్కడి వరకు కావాలి. ఇప్పుడు మనకి చూసిన దాన్ని బట్టి 30 seconds 4 frames వరకు మనకి ఇది ఉంది కదా, మొబైల్ నెంబర్ ఉంది కదా. సో అక్కడ వరకు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెంబర్ అది కూడా క్లియర్గా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ చేయడమే. ఇలా సేవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను సేవ్ చేయట్లేదు, మళ్ళీ ప్రాసెసింగ్ అదంతా అవుతుంది అనమాట. సో మీకు ఇంకో ఇది కూడా చూపించాలి కాబట్టి అది కూడా చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడు బ్లర్ చూపిస్తాను, బ్లర్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను, ఫేస్ బ్లర్. సో ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫేస్ బ్లర్, అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మన వీడియోలో మనం ఒక వీడియో తీసాము, వాళ్ళని బ్లర్ చేయాలి, వేరే వాళ్ళకి కనిపించడం ఇష్టం లేదనుకోండి వీడియోలో. సో వాళ్ళ ఫేస్ అనేది బ్లర్ చేయాల్సి ఉంటుంది కదా. సో మనం ఇట్లా ఫేస్ బ్లర్ అనేది సెలెక్ట్ చేస్తే ఆ వీడియోలో ఎంతమంది ఫేసెస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో అది ఏ ఫేస్ బ్లర్ చేయాలో ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లాగా మనకి చూసారు కదా సింబల్, ఫేస్ బ్లర్ అనేది అలా ఉంటుంది అనమాట. సో ఫేస్ బ్లర్ అయ్యి మనకి ట్రాక్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది కదా. సో ఆ మనిషి ఎక్కడికైతే కదులుతుంటే ఆ మనిషి దగ్గర అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ ఫేస్ అలా బ్లర్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో అదైతే రివీల్ అవ్వదు అనమాట. సో ఫేస్ బ్లర్ అనేది ఇలా చేసుకోవచ్చు.
ఇప్పుడు ట్రిమ్ అండ్ కట్ కూడా చూపిస్తాను ఎట్లా చేయాలి అనేది. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు చూపించడానికి అని చెప్పి వీడియో మధ్యలో ఇంకో వీడియో యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు ఈ పార్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లియర్గా సెకండ్స్ చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 33 ఇలా చెక్ చేసుకుంటూ ఉండడమే. సో మనకి 3303 3304 మధ్యలో అయితే వచ్చిందనమాట. సో 04 నుంచి మనం ట్రిమ్ చేయొచ్చు. సో ఆ నెంబర్ అది గుర్తుపెట్టుకుని ట్రిమ్ అండ్ కట్ దగ్గర క్లిక్ చేసి ప్లస్ న్యూ కట్ క్లిక్ చేసి కట్ 1. సో ఫస్ట్ది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ది కూడా అక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా, కట్ ఎక్కడి వరకు చేయాలనేది ఎండ్ పొజిషన్. సో ఆ ఎండ్ పొజిషన్కి కూడా టైం ఇవ్వచ్చు, లేదంటే ఇలా డ్రాగ్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ డ్రాగ్ చేస్తూ మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు. సో మనం టైం ఇచ్చింది అనమాట అక్కడ ప్రివ్యూ ఆ పార్ట్ వరకు ట్రిమ్ చేసి మీకు ఆ ప్రివ్యూ అనేది చూపిస్తుంది అనమాట. అంటే కట్ అయిన తర్వాత వీడియో అనేది ఇలా ఉంటుంది అనేది మనం చూసుకోవడానికి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎంత పార్ట్ కావాలో అంత పార్ట్ అయితే కట్ అయితే చేసుకోవచ్చు. సో అది జస్ట్ టిక్ మార్క్ పెట్టేసామనుకోని ట్రిమ్ అయిపోతుంది. అలాగే న్యూ కట్, ఇలా ఎన్ని కట్స్ అయినా సరే మనం అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ. ఇది ఫ్రేమ్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా చూడాలి, ఎందుకంటే చిన్న ఫ్రేమ్ కట్ అయినా వీడియోనే మారిపోతుంది అసలు. సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇలా మనం వీడియోలో ఎన్ని కట్స్ అయినా కూడా చేయొచ్చు అనమాట. ఈవెన్ బ్లర్స్ అయినా కూడా ఎన్ని బ్లర్స్ అయినా కూడా చేయొచ్చు. ఇదంతా కూడా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాసెస్ అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఫోన్లో కూడా చేయొచ్చు సేమ్ ప్రాసెస్లో, కానీ ఫోన్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, సిస్టంలోనే ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, వచ్చింది. ఎందుకంటే నాకు అలవాటు ఉంది కాబట్టి ఈజీగానే వచ్చింది ఫోన్లో. యాక్చువల్గా ఫోన్లోనే చూపిద్దామని కూడా అనుకున్నాను, కాకపోతే ఆ ఫోన్లో మామూలుగానే కనిపించట్లేదు, ఇంకా అసలు వీడియోలో ఇంకా కనిపించదు అనేది నేను ఇందులో అయితే చేస్తున్నాను, డెస్క్టాప్ సైట్లో, అదే మామూలు సిస్టంలో అయితే చేస్తున్నాను. మీరు కూడా మీ ఫోన్లో డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టి చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇది మనం సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ ఒరిజినల్ వీడియోనే చూపిస్తూ ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ అయ్యే వరకు అనేసి చూపిస్తుంది. మనకి నార్మల్గా ప్రాసెసింగ్ టైం ఎంతైతే పడుతుందో అంత టైం పడుతుంది అనమాట వీడియో ప్రాసెసింగ్, ఇది సేవ్ చేసిన తర్వాత కూడా. సో సేవ్ చేసిన తర్వాత మనం జస్ట్ క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసినా సరే అది ప్రాసెసింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది. మనం ఇంకా వేరే ప్రాసెస్లో ఏమన్నా కావాలన్నా కూడా అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా చేయాలంటే ట్రిమ్ సో చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఈ వీడియో అనేది యాక్చువల్గా మీరు రిపీటెడ్ క్లిప్స్ ఏమన్నా పెట్టుంటే కనుక యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. సో చూసారు కదా, ఇట్లా చేయాలండి ట్రిమ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలా మనం ఎన్ని పార్ట్స్ అయినా కూడా ట్రిమ్ చేయొచ్చు అనమాట వీడియోస్ని. ఏ పార్ట్ కావాలంటే మనకి ఏ పార్ట్ వద్దు అనుకుంటే సెకండ్స్ అది చూసుకుని క్లియర్గా ట్రిమ్ అయితే చేయొచ్చు అనమాట.